ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వల్ల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. విదేశాల నుంచి గ్యాస్ దిగుమతి అవుతున్నా క్షేత్రస్థాయిలో సరఫరా చేయడం సవాలుగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హోటళ్లు, టీ స్టాళ్ల నిర్వాహకులు గ్యాస్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల టిఫిన్ సెంటర్లు మూతపడుతున్నాయి. గ్యాస్ కొరతతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హోటల్స్ యజమానులు అయోమయంలో పడ్డారు. సరిపడా గ్యాస్ లేక టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ స్టాళ్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. మరికొందరు ఉపాధిని వదులుకోలేని స్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ బుకింగ్స్ పెరిగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. వాణిజ్య గ్యాస్ నిలిపివేయడంతో హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా తాము పట్టిందే బంగారం అన్నట్టు గ్యాస్ డెలివరీ ఏజెంట్లు చేతివాటం చూపుతున్నారు. నల్ల బజార్లో ఒక్కో సిలిండర్ను దాదాపు 3,000కు విక్రయిస్తున్నారు. ఆర్థిక భారం పెరిగి సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు తర్జనభర్జన పడుతున్నామని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ ఒక 15 మంది దాకా వర్కర్లు నా దగ్గర పనిచేస్తున్నారు. మా ఇంట్లో సిలిండర్ తెచ్చిస్తాం సార్, మీరు నడపండి, మాకు జీతాలు ఎట్లా వెళ్తాయి, మాకు తిండి ఎట్లా వెళ్తుంది, ఇక్కడ చేసుకుంటేనే మాకు పూట గడుస్తుంది. ఒక చిన్న సిలిండరు 2,000 రూపాయల దాకా బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఇలాంటి తీసుకొచ్చి కూడా మేము హోటల్ నడపడం చాలా కష్టంగా అవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏమో కానీ ఇక్కడ మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా సఫర్ అవుతున్నాము. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా అందుబాటులో లేవు, మాకు సప్లై లేదు. ఏమని అడిగితే బ్లాక్లో అంటున్నారు. బ్లాక్లో కొని తీర్చుకునే హోటల్ పెట్టి టిఫిన్ సెంటర్ నడిపేంత స్తోమత మాకు లేదు. సో మమ్మల్ని ఆధారం చేసుకొని 4 పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబం వాళ్ళది. గత 10 రోజుల నుంచి మేము హోటల్ బంద్ చేసినాము. రెస్టారెంట్ అనేది ఒక్కళ్ళ మీద ఆధారపడేది కాదు. మా దాంట్లో వచ్చేసి స్టాఫ్ 22 మెంబర్స్ అబవ్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా మేము సౌకర్యంగా చేసుకోవాలంటే మాకంటూ గ్యాస్ ప్రొవైడ్ అనేది కరెక్ట్ సమయంలో జరుగుతూ మాకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటే మా స్టాఫ్ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. గ్యాస్ కొరత వల్ల మెనూ తగ్గించామని హోటల్ యజమానులు చెబుతున్నారు. నూనె వంటకాలు కాకుండా కేవలం ఇడ్లీ మాత్రమే చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు కమర్షియల్ సిలిండర్ దొరకక చాలా ఇబ్బందుల పాలయ్యాము. అవి మూసివేసే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే అక్కడ మాకు బుకింగ్ దొరకట్లేదు. చిన్న ఒకవేళ అక్కడ ఇక్కడ దొరికి పెట్టినా కూడా కొంచెం అది ప్రాబ్లం అవుతుంది. రైడ్ చేసి తీసుకెళ్తున్నారు. దీని మీద ఆధారపడి చాలా మంది, ఒక 300కు పైగా ఆధారపడి బతుకుతున్నారు. యజమానులే కాకుండా దీని మీద ఆధారపడి వర్కర్లు చాలా మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కమర్షియల్ బుకింగ్ కావట్లేదు. కమర్షియల్ సిలిండర్ అనేది ఒక్క హోటల్ కూడా ఇవ్వట్లేదు. ఏదన్నా పెద్ద రెస్టారెంట్లు కానీ హాస్పిటల్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి, మాకు రావట్లేదు. ఇప్పుడిప్పుడే మేము కరోనా నుంచి కోలుకొని 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మేము కరెక్ట్ సెట్ అయ్యే మూమెంట్లో మళ్ళీ ఇప్పుడు గ్యాస్ అనేది మాకు ఒక గుదిబండగా తయారై ఇప్పుడు మా వర్కర్లు కానీ ఓనర్స్ కానీ ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.